ఒకటి కర్తవ్యము ఇంకొకటి స్తుతి, కర్తవ్యము కానిది అని చెప్పుట ఎక్కడా పొసగదు. కర్తవ్యానామేవ హి అభిషవ హోమ భక్షణానాం యథాశ్రవణం అభిషుత్య హుత్వా భక్షయంతీతి తద్వత్ ఆత్మజ్ఞానైషణావ్యుత్థాన భిక్షాచర్యాణాం కర్తవ్యానామేవ సమానకర్తృకత్వశ్రవణం భవేత్. ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి శంకర్లు అక్కడి నుంచి మూడు పట్టుకొచ్చారు కర్మకాండ నుంచి. అంటే సోమరసాన్ని దంచాలి అభిషవము, తర్వాత హోమం చేయాలి, తర్వాత భక్షయంతి అంటే హుతశేషం భక్షయంతి, హోమం చేయగా మిగిలిన సోమరసాన్ని పానం చేయాలి అని మూడు సమాన కర్తృకములుగా చెప్పబడ్డాయి తప్ప అలాగే ఉంటుంది ఎక్కడైనా వేదంలో. అలా ఆ మూడు కర్తవ్యములే అవుతాయి. ఆత్మజ్ఞానము కర్తవ్యము, ఏషణాత్యాగము కర్తవ్యము, ఏషణల నుండి వ్యుత్థానము కర్తవ్యము, భిక్షాచర్యము కర్తవ్యము. కాబట్టి మూడు చేయాల్సింది ఒకడే అవుతాడు తప్ప దాంట్లో ఒక భాగానికి అర్థవాదత్వము పొసగదు.